ఏపీలో ప్రజాస్వామ్య విలువలు దిగజారుతున్నాయని అధికారులు కూటమి నేతల ఒత్తిళ్లకు లోనై పనిచేస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి గండికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ అధికారులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరచవద్దని అన్నారు. రెవెన్యూ వ్యవస్థలో భూ వివాదాలు, అక్రమాలు పెరుగుతున్నాయని, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. తప్పులు చేసిన వారెవరూ తప్పించుకోలేరని, భవిష్యత్తులో అన్నీ బయటపెడతామని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. మంది ఆకు రౌడీలను మీరు పెంచి పోషిస్తూ కేవలం అది ఒక పోలీసుల యొక్క అండతోనే ఈ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. మీలో చలనం లేకపోవటం వల్లనే వాళ్ళు ఇది చేస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థలో ఏ రకంగా అయినటువంటి కబ్జాలు జరుగుతున్నాయి, ఏ రకంగా తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఇష్టానుసారం ఏ భూములంటే కూడా ఎవరు భూములంటే వాళ్ళు ఏ రకంగా కావాల్సి అయిన వాళ్ళకు పంచిపెడుతున్నారన్నటువంటిది చూస్తే నిజంగా ఇది అధికారులు తప్పిదంగానే నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకు ఇంత ఒత్తిడిగా మీరు లొంగి వ్యవహరిస్తున్నారు? ఇవన్నీ రికార్డు లేకుండా పోవు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడకుండా పోదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంత దారుణమైన పరిస్థితులకు తీసుకొచ్చి నలుగురిని కొడితే అందరూ భయపడతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా చేసుకోవాలని భావిస్తున్నారా? మీరు ఏమనుకుంటున్నారా రాజకీయాలంటే? మీరు ఏమనుకుంటున్నారు? ఈ ప్రజాస్వామ్యం అంటే మీ దృష్టిలో ఏమనిపిస్తుంది మీకు?